వెండి తెర మీద విలన్లను గాలిలోకి ఎగరేస్తూ, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ప్రేక్షకులను కంటతడి పెట్టించే హీరోలు నిజ జీవితంలో కూడా అంతే ఆదర్శంగా ఉంటారని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం మాత్రం చాలా సార్లు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు తమిళ తలపతి విజయ్ ఇంట్లో జరుగుతున్న వివాదం చూస్తుంటే ఇదే విషయం గుర్తుకు వస్తుంది. ఒకవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆయన ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితం పెద్ద చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆయన భార్య కోర్టును ఆశ్రయించడం తర్వాత ఈ కథకు కొత్త మలుపులు వచ్చాయి. అసలు ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది? త్రిష ఎలా ఈ కథలోకి వచ్చింది? దాదాపు 27 సంవత్సరాల వివాహ జీవితం గడిపిన తర్వాత సంగీత ఎందుకు విడాకుల గురించి ఆలోచిస్తుంది? ఈ మొత్తం పరిణామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ మరియు సంగీత ప్రేమ కథ కూడా ఒక సినిమా లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. లండన్లో పెరిగి బ్రిటిష్ సిటిజన్గా ఉన్న సంగీతకు విజయ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. 1996లో విడుదలైన 'పూవే ఉనక్కగా' సినిమా తర్వాత ఆమె అభిమానిగా మారిపోయింది. ఆ అభిమానమే చివరకు ఆమెను లండన్ నుంచి చెన్నై వరకు తీసుకొచ్చింది. విజయ్ను కలవాలని ప్రత్యేకంగా ప్రయాణించి ఆయనను అభినందించింది సంగీత. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి తరువాత ప్రేమగా మారింది. చివరకు 1999 ఆగస్టు 25న చెన్నైలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ జంట అప్పటికే 1999 జూలై 10న యూకేలో రహస్యంగా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారని చెబుతారు. అప్పట్లో కెరీర్పై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని అంటారు. పెళ్లి తర్వాత చాలా సంవత్సరాల పాటు ఈ జంటను సినీ పరిశ్రమలో ఆదర్శ దంపతులుగా చూసేవారు. సంగీత కూడా తన భర్త కెరీర్ కోసం చాలా త్యాగాలు కూడా చేసింది. లండన్లో ఉన్న సౌకర్యాలను వదిలిపెట్టి ఆమె చెన్నైలో స్థిరపడింది. కానీ ఈ ప్రశాంత జీవితంలో 2004లో ఒక మలుపు వచ్చిందని చెప్తారు. అప్పట్లో విడుదలైన 'గిల్లీ' సినిమా సమయంలో విజయ్ మరియు త్రిష కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెరపై వారి జంట ఎంతో పాపులర్ అయింది. కానీ ఆ అనుబంధం తెర వెనుక కూడా కొనసాగుతుందనే వార్తలు అప్పట్లోనే వినిపించాయి. మరోసారి ఈ వార్తలు ఎక్కువయ్యాయి. 2008లో త్రిష పుట్టినరోజు వేడుకలను విజయ్ చాలా గ్రాండ్గా నిర్వహించారని, ఒక విలువైన డైమండ్ రింగ్ను కూడా బహుమతిగా ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ఈ విషయంపై కుటుంబంలో ఉద్రిక్తతలు పెరిగాయని వార్తలొచ్చాయి. అప్పట్లో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని కొంతకాలం విజయ్ సినిమాల్లో త్రిషను తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారని చెప్తారు. దాంతో దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. కానీ 2023లో వచ్చిన 'లియో' సినిమాతో ఈ జంట మళ్ళీ తెరపై కనిపించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత కలిసి నటించటంతో అభిమానులు సంతోషించారు. అయితే అదే సమయంలో వీరి సన్నిహితంపై మళ్ళీ రకరకాల వార్తలు వినిపించాయి. విదేశీ ట్రిప్స్కు కలిసి వెళ్తున్నారని, చాలా క్లోజ్గా ఉంటున్నారని గాసిప్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా సంగీత కోర్టులో వేసిన పిటిషన్లో కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. ఆమె ప్రకారం 2021 నుంచి విజయ్ కుటుంబాన్ని పట్టించుకోవడం తగ్గించి ఆ నటి దగ్గరగా ఉంటున్నారని పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. పార్టీ కార్యక్రమాల్లో కూడా భార్య, పిల్లలు కనిపించకపోవటం అప్పుడే కొంతమందికి అనుమానం కలిగించింది. అయితే అప్పట్లో పీఆర్ టీం మాత్రం సంగీత పబ్లిక్ ఈవెంట్స్కు రావటం ఇష్టం ఉండదని చెప్పి ఈ విషయాన్ని చల్లార్చింది. కోర్టు పిటిషన్లో వచ్చిన ఆరోపణలు మాత్రం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. తాను అడిగిన ప్రశ్నల కారణంగా ఇంట్లోనే నిర్బంధించినట్లు కూడా సంగీత ఆరోపించినట్లు ప్రచారం జరిగింది.
అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా విజయ్ నుంచి స్పష్టమైన సమాధానం ఇంకా రాలేదు. ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ కుటుంబ వివాదం వారి కుమారుడు జేసన్ సంజయ్పై కూడా ప్రభావం చూపినట్లు వార్తలొచ్చాయి. సాధారణంగా తమిళనాడులో తండ్రి పేరులోని మొదటి అక్షరాన్ని ఇంటి పేరుగా ఉపయోగించడం సాంప్రదాయం. కానీ జేసన్ ఇప్పుడు తన పేరులోని వి అక్షరాన్ని తొలగించి తల్లి పేరుకు సంబంధించిన ఎస్ అక్షరాన్ని ఉపయోగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో దర్శకుడిగా పరిచయం కావాలని చూస్తున్న అతను తన కొత్త ఐడెంటిటీతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. మరోవైపు త్రిష కూడా ఈ విషయంపై తనదైన విధంగా స్పందిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో చాలా ధైర్యంగా పోస్టులు పెడుతోంది. ఇటీవల విజయ్తో కలిసి ఒక పెళ్లి కార్యక్రమానికి ఒకే కారులో వెళ్లడం కూడా చర్చకు దారితీసింది. ఈ విషయంపై నటుడు పార్థిపన్ చేసిన వ్యాఖ్యలకు ఆమె గట్టిగానే స్పందించడంతో ఆ వివాదం కూడా వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా రాజకీయ వర్గాల్లో కూడా ఈ విషయం చర్చకు వస్తుంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ భవిష్యత్తుపై ఈ వివాదం ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొందరు నాయకులు దీనిని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తుండగా, మరికొంతమంది మాత్రం వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదని అంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కోర్టు విచారణపై ఉంది. ఏప్రిల్ 20న జరిగే తదుపరి విచారణలో ఏమి జరుగుతుందో అనే ఆసక్తి పెరిగింది. విజయ్ తన భార్య ఆరోపణలకు ఎలా స్పందిస్తారు? కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారా, లేక ఈ వివాదం మరింత పెరుగుతుందా అన్న ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. సెలబ్రిటీల జీవితం బయటికి చూస్తే చాలా గ్లామర్గా కనిపించినా లోపల ఎన్నో సమస్యలు ఉండొచ్చు. విజయ్ వ్యవహారం కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒక సూపర్ స్టార్ కూడా వ్యక్తిగత నిర్ణయాల కారణంగా ఎంతటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతుంది. చట్టపరంగా ఎవరికైనా విడిపోవటానికి హక్కు ఉంది. కానీ అలాంటి నిర్ణయాలు ఒక వ్యక్తి ఇమేజ్పై, ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక్కడ మీకో ప్రశ్న. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని బట్టి అతని రాజకీయ లేదా వృత్తి జీవితాన్ని తీర్పు ఇవ్వాలా, లేక అతన్ని కేవలం ఒక నటుడిగా, ప్రజానాయకుడిగా మాత్రమే చూడాలా? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.